నేను వీళ్ళిద్దరిలోనూ బాగా గమనించిన విషయం ఏంటంటే ఉద్దేశం. మన ఉద్దేశం ఎప్పుడైతే హానెస్ట్‌గా ఉంటుందో దాని తాలూకు అవుట్‌పుట్ కూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటది. అంటే మనందరికీ తెలిసిందే. మన మన విద్య, మన ధర్మం, మన సినిమా ఏదైనా సరే, సినిమా సిట్టింగ్ గానివ్వండి, మ్యూజిక్ సిట్టింగ్ గానివ్వండి, మన శాస్త్రం గానివ్వండి, ఫస్ట్ మనం తర్కం, తర్వాత తత్వం. ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం. లాజికల్ అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుడిని కూడా అడిగాము. అవునయ్యా నువ్వు లేకుండా నాకు పరమార్థం లేదు. నేను లేకుండా నీకు పరివారం ఏడుంది? నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మనది. అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందులో అంటే అర్ధజ్ఞానం ప్రమాదం. మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే. మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది, రెండో లైన్ తెలియదు. ఇందాకట్లాగా అహింస పరమో ధర్మ అక్కడే ఆగిపోయాడు. కాదు, ధర్మహింస తదైవచ, అట్లా ప్రతిదీ. అది అద్భుతమైన మాట అఖండాలో చెప్పి రెండో పాటకు వచ్చేలోపు ఇంకొక మంచి మాట చెప్దాం కళ్యాణ్ అని చెప్పి స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాభవ అని చెప్పి అంటే డైరెక్టర్ గారు ఎంత ఫార్వర్డ్ ఉంటారంటే కళ్యాణ్ నెక్స్ట్ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరూ. రామో సత్యపరాక్రమ అని చెప్పాలి మనం అనేటువంటి ఒక థాట్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఆ నిమిషంలో బ్రతకటం అంటాం గురుగారు. ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు కళ్యాణ్, సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం. ఆ గుడికి తీసుకొని రావాలి, ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది. ప్రతి గుండెని గుడి చేసేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మనం అతను రాసిన పాటలో అమ్మలాగా కాసే ఉమ్మని అది కడుపులో దాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవ. అది అంటే సృష్టి నాకు ఎంత విచిత్రం అంటే మామూలుగా పిల్లాడు పుట్టిన తర్వాత 4 అడుగులు వేస్తే ఎక్కడ జారిపోతున్నాం, తల్లి తండ్రులు భయపడి గిలగిల్లాడిపో. అలాంటి వాడు గర్భంలో ఆ నీళ్లల్లో ఆ ఉమ్మ నీటిలో మోస్ట్ అంటే అంత జాగ్రత్తగా ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరు. చలికి వణుకుచుండే సర్వప్రపంచము, చలికి వణుకుచుండే సర్వప్రపంచము, తల్లి కడుపులోని పిల్ల తప్ప. ఏంటండి అది? సో దీన్ని చాలా అందంగా పట్టుకున్న సాహిత్యం అంటే కళ్యాణ్ అంటే ప్రధానంగా సినిమాకి పెద్ద తెలివితేటలక్కర్లేదు, జనానికి అందరికీ అర్థమయ్యేలా సింపుల్ భాష. బట్ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో అతను ఉపయోగించిన పదాలు ఇంగ్లీశ్వరుడు. అవును, జనరేషన్ వాళ్ళం కాబట్టి సాయంత్రం క్రికెట్ ఆడదాం, నైట్ డిన్నర్ అమ్మాయి వంకాయ కూర బంగాళదుంప కూర, ఇంత ఆలోచనలో ఉంటాం. లైఫ్ ఒక రోజు అలా ప్లాన్ చేసుకుంటాం. సో ప్రొఫెషనల్లో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోయి ఇంకా 2:30 గంటలు ఇంకేం అసలు ఎవడు ఫోన్ చూడకూడదు. అలాగే శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని పరమాద్భుతంగా మిక్స్ చేశాడే. ఇప్పుడు శివుడి ముందు నంది ఉంటాడు, లాంగ్ షాట్లో ఎందుకుంటాడు? ఉంటాడేమో, ఉంది గుళ్ళు కదా, అన్ని పంచారామ అన్నీ ఉండొచ్చు. కానీ ఇందులో విష్ణుతత్వాన్ని తీసుకుని ఆ రామతత్వాన్ని తీసుకుని అందులోంచి గద తీయడం అనేది అంటే శివకేశవులకు అభేదం. ఇప్పుడు ఎంత అంత అంత ఎంత ఎంత పొయిటిక్గా దానికి నిజంగా అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు దేశంలో మా విష్ణువు గొప్ప, మా శివుడు గొప్ప అనే ఒక దరిద్రమైన ఒక భావన ఉన్నది. మద్భక్త శంకరద్వేషి నా విష్ణు పురాణంలో చెప్తున్నాడు విష్ణువు, మద్భక్త శంకరద్వేషి శంకరప్రియ. నా భక్తుడై శంకరాన్ని ద్వేషించేవాడు, శివుడి భక్తుడై నన్ను ద్వేషించేవాడు, యోభవు నరకం యాంతి యావశ్చంద్ర దివాకరం. సూర్యచంద్రులు అంతవరకు వాళ్ళకి ముక్తి లేదు. ఎందుకంటే రెండు నేనే, ఒకే కాయానికి ఉన్న రెండు నేను. ఈ రెండుని విడదీసి సపరేట్గా చెప్పకుండా చాలా ఆ సోలం ప్లేస్కి ఎప్పుడైతే గద వచ్చిందో తెలియకుండానే విష్ణుతత్వం ఎంటర్ అయిపోయింది. అదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. మంచి అన్వయం కూడా చెప్పాలి సార్ మీకు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు, చిన్న 2 నిమిషాల ఘట్టం చూపిస్తారు. దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా లింక్ అన్నది ఒక చిన్న విశ్లేషణ ఉంది నా వరకు నేను ఆలోచించింది.
ఎందుకంటే పోతన గారు భాగవతంలో చెబుతారు, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగొని అని చెప్తారు ఆయన. అది ఈ 2 లైన్లు ఈ సినిమాలో కనపడతాయి చూస్తే. ఎందుకంటే వచ్చింది ఒకటే ఎంట్రీ, హీరో ఒకటేసారి ఎంట్రీ ఇస్తాడు నరసింహస్వామి స్తంభం నుంచి. కానీ ప్రహ్లాదుడికి అన్నాళ్ళు ఎదురు చూస్తున్న భగవంతుడిగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి మహాప్రళయమే కనిపించాడు. ఒకటే దేవుడే వచ్చినవాడు. ఈయనకేమో కరుణ వీర రస సంయుతుండు అంటే కరుణ చూపిస్తున్నాడు భక్తుల మీద, ఇటు రాక్షసుల మీద వీరరసాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకటే అఖండనే, తనను నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు, అటువైపు రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. ఈ 2 నరసింహస్వామి యొక్క తత్వాన్ని ఆ శివుడి రూపంలో అఘోర రూపంలో ఉన్న అఖండకు మళ్ళీ ఆపాదించినట్లుగా అనిపిస్తుంది. అఖండ తాండవం విషయంలో సార్ మనకి అఖండాలో కూడా ఈ గౌరవం వచ్చింది కానీ సార్, అఖండ అప్పుడు చాలా బాగా చేసావని భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు.